బ్రదర్, కొంతమంది పరువుని గురించి భయపడే వాళ్ళు ఉన్నారు. నా పరువు పోతుంది, నాకు అవమానం కలుగుతుంది, నాకు సిగ్గైపోతుంది, నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, నేను అనుభవిస్తున్న ఈ చేదులో నిజంగా బతకడం కంటే చావే మేలు అనిపిస్తుంది నాకు. నాదొక అరణ్యరోధన అయిపోయింది, అవమానాల బతుకైపోయింది నా బ్రతుకు అని తమ జీవితంలో తమ వారి వలన కానీ, తమ సొంత వారి వల్ల కానీ, బయట వారి వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ కొంతమంది ఇబ్బందిని ఎదుర్కొంటూ పరువుని కోల్పోయిన నేపథ్యంలో గాయపడే వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. నీ పరువు అనే ఇంటిని కూడా దేవుడు పునర్నిర్మించగలడు. దానియేలు తేడా అని చెప్పి అరెస్ట్ చేసి సింహాల గుహలో వేసేశారు. రాజుకి చెప్పుకోలా, రాజా నన్ను అర్థం చేసుకోండి, అన్యాయంగా నన్ను అందులో వేయిస్తున్నారు, ఇది తప్పు కదా అని చెప్పి వాదించలా, వేధించలా, ఈయన కూడా ఏడవలా. ప్రార్థన చేయటం తప్పు అన్న కేసు మీద ప్రార్థన చేశాడు అనే నేరారోపణ, తన దేవుడికి ప్రార్థన చేసుకోవటం పాపమట, అది నేరం. దానికి గాను అతనికి మరణదండన, అది కూడా క్రూరమైన చావు. క్రూర మృగాల చేత అతి దారుణంగా క్రూరంగా చంపబడటం. ఒక పక్క అవమానం, మరో పక్క ప్రాణ సంకటం. రాజాజ్ఞనే తిరస్కరించాడంట పెద్ద పోటుగాడు. ప్రతి ఒక్కడు అనేవాడే. రాజులతో పెట్టుకోవచ్చా, అధికారులతో పెట్టుకోవచ్చా, పెద్దోళ్ళతో పెట్టుకోవచ్చా? మనమెంత, మన స్థాయి ఎంత? స్థాయి తెలుసుకోవాలి. పెద్ద మునగాళ్ళలాగా, పెద్ద మునగత్తెలాగా ఎచ్చులు పడవచ్చా? దొరదలుచుకుంటే దెబ్బల కొరవా? రాజు దలుచుకుంటే ఏమైనా చేయగలడు కదా. ఇప్పుడు చూడు, అయ్యగారి పని అయ్యిద్ది ఇప్పుడు సింహాల గుహలో, పీస్ అయిపోతాడు అని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో. అవన్నీ చెవులకు వినపడుతున్నప్పుడు దానియేలు ఏడవలా, మొత్తుకోలా, ఫీల్ అవ్వాలా, అయ్యో తప్పు చేశానని పశ్చాత్తాపం వీసుమంత కూడా దానియేలుకు లేదు. లేదా అరే, ఈ రాజ్యంలో ఇంతమంది ఉన్నారు, రాజుతో సహా మీరు అందరూ ఉన్నారు, ఒక్కడికి మెదడు పని చేయట్లేదేమరా? నా దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటే నీకు వచ్చిన బాధ ఏందిరా? ఇది ఎక్కడ అన్యాయం రా నాయన? నా దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటే, నా దేవునికి నేను స్తుతి చెల్లిస్తే నీకు వచ్చిన బాధ ఏంది? నేను అన్యాయం చేశానా, దొంగతనం చేశానా, దోపిడీ చేశానా, వ్యభిచారం చేశానా, కొంపల్ని కూల్చానా, కుటుంబాలను ఆర్పానా? ఏం చేయలేదుగా. నా దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నా, భక్తి కార్యక్రమం రాది. ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకొని మీరు కూడా చేయాలి, లేకపోతే నోరు మూసుకొని పోవాలి. ఇదొక పెద్ద నేరంగా నన్ను ఇచ్చేసి, పైగా నాయకులతో పెట్టుకుంటాడా, రాజులతో పెట్టుకుంటాడా, అధికారులతో పెట్టుకుంటాడా అని మళ్ళీ మీరు మాట్లాడటం, రాజేమో నన్ను శిక్షకు అప్పగించటం. ఎరా ఒకడికి కూడా మెదడు పనిచేయదా? పోనీలేరా నాయన, మీలాంటి మనుషుల మధ్యలో ఉండే కంటే ఏమీ తెలియని ఆ క్రూర మృగాల మధ్యకి పోవటమే బెస్ట్. వాటికంటే డేంజర్ రా మీరు. అవి వాటి కడుపు నింపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి వేటాడతాయి, కానీ మీరు అహం కోసం వేటాడతారు, గర్వం కోసం వేటాడతారు, అసూయతో వేటాడతారు, ఈర్ష్యతో వేటాడతారు, కుట్రతో, కుళ్ళుతో, కుతంత్రాలతో వేటాడతారు. సంస్కార శూన్యులు, సంఘ వినాశకులు మీరు. మీలాంటి వాళ్ళ దగ్గర ఉండే కంటే దేవుడు బ్రతకనిస్తే ఆ సింహాల మధ్యలోనే బతకటం, చస్తే వాటి చేతుల్లో వాటి చచ్చి ఆహారం అయిపోవటం ఏదైనా పర్వాలేదు. మీకంటే ఆ జంతువులే బెస్ట్. వాటికి ఒక నియమం ఉంటుంది తెలుసా? అడవిలో చూడండి మీరు, సింహం అయినా, పులి అయినా, ఏ జంతువు అయినా సరే, క్రూరమృగం ఆకలి అయినప్పుడే వేటాడిద్ది. వేటాడి కడుపు నింపుకొని, కడుపు నిండిన తర్వాత దాని చుట్టూ జంతువులు తిరుగుతున్నా టచ్ చేయదు. సాధు జంతువులు దాని చుట్టూ తిరుగుతున్నా టచ్ చేయదు అది. మళ్ళీ ఆకలైనప్పుడు మాత్రం అందుబాటులో ఏది ఉండకూడదు. ఒక్కసారి పెద్ద పులి తిందంటే, ఒక్కసారి సరిగ్గా కడుపు నిండా తిందంటే దాదాపు 2-3 రోజులు మళ్ళా
ఆహారం వైపు చూడదు, నిద్రపోయింది హాయిగా. కొండ చిలువ తెలుసా మీకు? ఒక్కసారి ఆహారం తీసుకుందంటే 30 రోజుల పాటు, మినిమం 30 రోజుల పాటు ఆహారం తీసుకోదు అది. ఒక్కసారి తిందంటే మళ్ళీ 30 రోజులు దానికి ఆహారం అవసరం లేదు. ప్రశాంతంగా దాని స్థావరంలో పోయి పండుకుంటుంది అది. పాములు డైలీ ఫుడ్ తిన్నాం. మనకు తెలిసి పాముతో మనకు గండం. పాము బయటకు వచ్చిందంటే దానికి ఎన్ని గండాలు తెలుసా? మనిషికి కనపడితే సావగొడతాడు, ముంగీసకి కనపడితే చంపిద్ది, గ్రద్దకు కనపడితే ఎత్తుకొని పోయిద్ది. దానికంటే పెద్ద పాము కనపడిందంటే అది దీన్ని మింగిద్ది. దానికి ఎన్ని గండాలంటే అందుకే అది చాలా వివేకంగా, చాలా జాగ్రత్తగా ఉంటామేమో. ఇంత పొడుగుంటుంది, మరి ఏం చేద్దాం? ఈజీగా దొరికిపోద్ది అది. దానికి ఎంత డేంజరో. 35 రోజుల పాటు అది ఆహారం ముట్టదు, ప్రశాంతంగా ఉంటుంది. నీకెట్ట తెలుసు అంటే చదివా. దేవునికి స్తోత్రం. శాలేమన్న చదువు లేదు, శాలేమన్న చదువు జఫావాడు అవాడు ఎవడు ఎవడురా మాట మాట్లాడేవాడు. వేద సాహిత్యం చదివా, ఉపనిషత్తులు చదివా, భారతదేశ చరిత్ర చదివా, కాస్త కూస్తో రాజ్యాంగం చదివా, సైన్స్లో చాలా విషయాలు చదివా, మానవ శరీర నిర్మాణం, బాహ్య అంతర్గత నిర్మాణాల విషయం చదివా, హోమియో చదివా, ఆయుర్వేదం చదివా, బైబిల్ అనేకసార్లు చదివా, ఇంకా చదువుతానే ఉన్నా. కాలేజీకి పోతే చదువా? అది ఒక సబ్జెక్ట్ ఎరా నిద్రమోహవాడా? కాలేజీకి పోకుండా అనేక సబ్జెక్టులు స్టడీ చేసి కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా ఎచ్చులు అవుతాయి, చెప్పను. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాను అంతే. నా ప్రభు గొప్పనామానికి మహిమ. ఆకలైనప్పుడు క్రూర మృగం వేటాడితే కడుపు నింపుకుందంటే చుట్టూ సాధు జంతువులు తిరిగి టచ్ చేయదు. సాధు జంతువు కనపడితే దాన్ని చంపటమే దీని పని అయితే అడవిలో ఒక్క సాధు జంతువు కూడా బతకదు. అవన్నీ పోయినాడు, ఇది బతకదు. అంత మాత్రం తెలివి ఆ జంతువుకు తెలుసు. అనవసరపు పనులు జంతువు చేయదు, కానీ మనిషి చేస్తాడు. కుళ్ళుతో, కుట్రతో, అసూయతో, కక్షతో, గర్వంతో, అహంకారంతో నాకంటే ఒకడు బాగుపడుతున్నాడు, నాకంటే ఒకడు మించిపోతున్నాడు, ఎదిగిపోతున్నాడని దుర్మార్గంపు ఆలోచనలతో మంత్రప్రయోగాలు చేయించేవాళ్ళు ఉన్నారు. అన్యాయంగా అబద్ధాలు కల్పించి నలుగురిలో ఆరడిపరిచే వాళ్ళు ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టి వాడి కుటుంబాన్ని పతనం చేయడానికి మాంత్రిక విద్యల్ని ఆశ్రయించే దుర్మార్గులు ఉన్నారు. నాయకుల దగ్గర చేరి, అధికారుల దగ్గర చేరి లేనిపోనివి చెప్పి వాళ్ళ ద్వారా ఇబ్బంది కలిగించేటువంటి నీచులు ఉన్నారు. దానియేలు ప్రార్థన చేసుకుంటే వీళ్ళకి ఎందుకు దరిద్రులకి? ఆయన దేవుడు కానీ ప్రార్థన చేసుకుంటావు, రే దద్దమ్మ నీకు ఇష్టమైతే నువ్వు పోయి నీ దేవుని నువ్వు చేసుకోపో. వాడి భక్తి కూడా మానేసి ఇతను ఏం చేస్తున్నాడో కనిపెట్టుకుంటున్నాడు వాడు. కుట్ర, కుళ్ళు, వ్యసనం, అసూయ. వాడికి ఎంత ఉన్నా ఇక వంట పట్టదు. వాడికి ఎంత ఉన్నా సరే నిద్ర రాదు. ఎందుకంటే ఒకడెప్పుడు హైలో కనపడుతున్నాడు, అది తట్టుకోలేకపోతున్నాడు. మన మధ్యలోకి బానిసలాగా వచ్చి, అతిగతి లేని స్థితిలోకి వచ్చి ఇప్పుడు అందరి మీద ఏలికగా తయారయ్యాడు. దాన్ని ఏలు వాడి సంగతి తెలుసాలి అని గుంటనక్కల్లాగా వెతికి 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 తన దేవుని యందు తప్ప మరి ఎక్కడ కూడా దోషం లేదురా దానియేలు దగ్గర. కాబట్టి ఆ పాయింట్లోనే మనం కార్నర్ చేయాలని రాజు దగ్గరికి పోయి దానియేలు బుక్ చేయడానికి కుట్ర పన్నారు. పరువుని ప్రాణాన్ని రెండింటిని తీయాలని, నేరస్తునిగా నేరమేమీ లేకపోయినా నేరస్తునిగా చిత్రీకరించి, అది కూడా మరణానికి తగిన నేరం కాకపోయినా చావుకు అప్పగించి, ఎంత దుర్మార్గం ఉండే. దానియేలు ఏం అనుకోవాలా? ఓకే, మీలాంటి యధోల దగ్గర ఉండే కంటే
ఆ జంతువుల దగ్గర ఉంటే బెస్ట్ పనికి మళ్ళీ పంపించి తొందరగా పంపించాను, సంతోషంగా వెళ్ళిపోయాడు. రాజుకు దడగమ్ముతానే ఉంది, రాజుకు తెలుసు. సరైనటువంటి నాయకుడైతే వాడు నాయకుడైనా అధికారైనా రాజు అయినా ఎవరికైనా సరే దేవుని సంబంధాలతో పెట్టుకోకూడదని తెలుసు. ఎందుకంటే దేవుని సంబంధంని కెలికితే పగలాల్సిన దగ్గర ముఖం పగిలిద్దని తెలుసు. నేను ఒక సామాన్యుడే కావచ్చు, నాకు ఏ విధమైన సపోర్ట్ లేకపోవచ్చు, మనుషు రీత్యా లేకపోతే అధికారాల రీత్యా ఆర్థిక రీత్యా నాకు లేకపోవచ్చు, కానీ వీటన్నిటికంటే బలవంతుడైన వాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన భక్తుడినే, నాకు ఆయన ప్రాణం, నేను ఆయనకు ప్రాణం. నాకు నా ప్రభు ప్రియుడు, నేను ఆయనకు బహుప్రియుణ్ణి. నేను ఆయనకు బహుప్రియుణ్ణి. మరి నా బహుప్రియుడు, నాకు అత్యంత ప్రియమైన వాడు ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటాడు అది కూడా చూస్తాను నేను. ఛాన్స్ వచ్చింది, నా దేవుని కార్యం చూసే ఛాన్స్ వచ్చింది. నా పక్షమున దేవుడు ఏ విధంగా కదులుతాడో, ఏ కార్యం చేస్తాడో, ఆయన బలమైన బాహు ఏ విధంగా చాపబోతున్నాడో అది చూసే అవకాశం నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం అనుకుంటూ పోయాడు. ఏం జరిగింది? ఆ గుహలోకి విసరబడక మునిపే దూత లైన్లో ఉన్నాడు. దూత లైన్లో ఉండి మొత్తాన్ని కంట్రోల్ చేశాడు. ఆకలి కొన్న సింహాలే అయినా దానియేలు గుహలో వేయబడినప్పుడు దానియేలు దగ్గరికి రాలా. తెల్లవార్లు అంతే కూర్చున్నాయి, నువ్వు ఎప్పుడు పోతావు నాయనా బయటికని. రాజుకి భయం కొడుతూనే ఉంది, రాజుకు దడగ అమ్ముతూనే ఉంది. తప్పు చేశాను, ఎవరితో పెట్టుకోకూడదు అతనితో పెట్టుకున్నాను, నా నాశనాన్ని నేనే కొని తెచ్చుకుంటున్నాను. ఈ దరిద్రుల మాటలు విని అయ్యో నేను అహానికి పోయానే, అయ్యో నేను గర్వానికి పోయానే, నాకు ప్రార్థన చేయటం ఏంది, జనం నాకు మొక్కటం ఏంది, నాకంత స్థాయా, దేవునితో పెట్టుకున్నాను. అందులో దానియేలు సామాన్యుడు కాదు, నాకంటే ముందున్న రాజుల్ని సైతం వణికించినోడు దానియేలు. అలాంటి దానియేలుతో పెట్టుకున్నాను, నేను తప్పు చేశాను, నీతిమంతుడి ప్రాణం తీయడానికి ప్రయత్నించానని వాడికి నిద్ర పట్ల. మ్యూజిక్లో వచ్చి సార్ మ్యూజిక్ ఏమన్నా, మ్యూజిక్ లేదు మీ పిండాకు లేదు పొండ్రా అన్నాడు. డ్యాన్స్లో వచ్చి సార్ ఏమన్నా స్టెప్పులు ఏమంటారు, 2 స్టెప్పులు అన్నారు. కాళ్ళు ఇరగొడతా పోండి, మధ్యలో కనపడకుండా పోండి. ఆయన సస్తానుభూతితో నాకే అర్థం కాక నేను చేస్తుంటే. గుహలో ఉన్నోడేం ప్రశాంతంగా ఉన్నాడు, గుహలో వేసినోడికి నిద్ర లేదు, తిండి లేదు, ఫాస్టింగ్ ఉన్నాడని ఉంది అక్కడ. తిండి లేదు, వాడికి నిద్ర లేదు, గుహలో ఉన్నాడు శుభ్రంగా సన్నుతించుకుంటున్నాడు. గుహలో ఉన్నాడు ఏం చేస్తున్నాడు? సింహాల మధ్యలో దూత సమక్షంలో కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామదినే లేరా రాజువు నీవేనని, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. సింహాల మధ్యలో ఉన్నాడు, స్తుతి పాడుకుంటున్నాడు.
అంతఃపురంలో ఉన్నోడేమో అల్లాడిపోతున్నాడు. ఉండబట్టలేకపోయాడు బిడ్డ పాపం. తెల్లవారుజాముకు లేచి 3 మధ్యలో లేచి ఉంటాడు నాకు తెలిసి. సస్తా బతుకుతా పోయి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, మానక నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు సింహాల నోట నుండి నిన్ను కాపాడగలిగానా అన్నాడు. అప్పుడు గుహలో నుంచి స్వరం వినబడుతుంది, దేవునికి స్తోత్రము, రాజు చిరంజీవి యగునుగాక. రాజా, నీ వారి దృష్టికి నీ దృష్టికి నేను నేరము చేసి తినని నన్ను తెచ్చి సింహాల గుహలో వేయించారు. నీ దృష్టికి దోషినైన నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక సింహములు నాకే హాని చేయకుండా ఆయన తన దూతను అంపి నన్ను కాపాడాడు. ఇప్పుడు నీ దృష్టికి కూడా నేను నిర్దోషినేగా ప్రభు అన్నాడు. రాజా, ఇక మనోడికి ఆనందం ఆగల. ముందు దానియేలు బతికినట్లేదు, ఈడు బతికినట్టుంది. దర్యావేషు బతికినట్టుంది దానియేలు కంటే. ఏమండి, దర్యావేషు ఎమ్మటే దర్వేసేసాడు. టపా పరిగెత్తుకుంటూ వచ్చారు. అర్జెంటుగా దానియేలు బతికినట్టు తీయండి, బయటికి తీయండి. దానియేలు ఇందులో వెయ్యమని ఎవడు నన్ను ప్రేరేపించాడో వారిని, వారి యావత్ ఫ్యామిలీని తెచ్చి ఇందులో పడేసాడు అన్నాడు. రాజు పంచన ఉన్నాం, రాజు పక్కలో ఉన్నాం, చెప్పినట్టు వింటాడని చెబితే రాజు మనం చెప్పినోడిని ఎఫెక్ట్ చేస్తాడు. బెడిసిందంటే మనం ఎవరిని చూపించామో వాడిని ఎఫెక్ట్ చేస్తాడు. బెడిసిందంటే చూపించినోడిని కూడా. అర్థమైందా? రాజు మన చేతిలో కీలు బొమ్మ, మనం ఏం చెబితే అది తింటాడని ఆనందపడి